జాగ్రత్త. 2025-26 బడ్జెట్ చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది. 3,22,000 కోట్ల రూపాయలతో ఈ 25-26 బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ కేటాయింపులు చూస్తే శూన్యం. సూపర్ 6 పథకాలను అమలు చేయలేము అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే సూపర్ 6 ఏదైతే ఉందో, మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఎలక్షన్ ముందు మీరు చూపించినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామని చెప్పారు. లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి యువతకి చెప్పడం జరిగింది. అలాగే తల్లికి వందనం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అలాగే అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అలాగే మహాశక్తి పథకం ద్వారాగా 1,500 రూపాయలు 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు. ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. అలాగే ఉచితంగా ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఇది మీరు చెప్పినటువంటి సూపర్ 6.